రెమ్యూనరేషన్స్ పరిస్థితి ఏంటండి సీరియల్‌లో? ఇప్పుడు మీరింత కష్టపడి చేస్తున్నారు. ఇంత చేసిన తర్వాత ప్రాజెక్ట్ అయిన తర్వాత రెమ్యూనరేషన్స్ అనేవి ప్రాజెక్ట్ అవుతుండగానే వస్తాయి కాబట్టి మీకు మంత్లీ పేమెంట్స్ ఉంటాయనుకుంటా కదా? ఇప్పుడు ఇవాళ ఒప్పుకున్నాననుకోండి హ్మ్. సీరియల్ అంటే ఇవాళ షూట్ స్టార్ట్ అయింది. హ్మ్. ఈ మంత్ ఈ డేట్ చేశాను నేను హ్మ్. జనవరిలో. హ్మ్. ఈ పేమెంట్ నాకు మార్చ్ ఎండింగ్‌లో వస్తుంది. అబ్బో! ఫిబ్రవరిలో రాదు. హ్మ్. 45 డేస్ వాళ్ళ దగ్గర ఉంటుంది మన మన డబ్బులు. హ్మ్. అంటే 2 మంత్స్ పేమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఓకే. బట్ అమౌంట్ కరెక్ట్‌గా వచ్చేస్తుందా ఎప్పటికప్పుడు? అంటే కొన్ని ప్రొడక్షన్స్ ఇవ్వవని నేను కంప్లైంట్లు వస్తూనే ఉంటాయిలెండి నాకు హ్మ్. కూడా. హ్మ్. కొన్ని ప్రొడక్షన్స్ ఇవ్వట్లేదు, సతాయిస్తున్నారు. అలాగా ఉంది. చాలా ఉంది అది. నేను ఒప్పుకునేది సంస్థ చూసుకొని ఒప్పుకుంటున్నాను. అంటే ఇంకా ఓపిక పోయిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవన్నీ హ్మ్. చూసి అదే చూసి కదా! ఆ! ఆ! వీళ్ళు ఇచ్చే టైపా కాదా? వీళ్ళ పాస్ట్ ఏంటి అని చూసుకొని నేను ఒప్పుకుంటున్నా. హ్మ్. ముందే చెప్తాను ఒప్పుకునే ముందే. హ్మ్. దయచేసి డబ్బులు మాత్రం ఎగ్గొట్టొద్దు. హ్మ్. మీరు సీరియల్స్ రూపాయి తక్కువ ఇచ్చినా పర్వాలేదు నాకు. కానీ పేమెంట్ ఎగ్గొట్టొద్దు. బట్ సీరియల్స్‌లో మీరన్నట్లుగా ఎక్స్‌ప్లాయిట్ చేయడం లేకపోయినప్పటికీ కూడా ఈ అబ్యూజింగ్ వర్డ్స్ అనేవి మాత్రం ఉన్నాయి. ఇండైరెక్ట్‌గా చాలా అంటూ ఉంటారండి ఎనకాల. హ్మ్. అవి మనకి వినపడకుండా ఎందుకుంటాయి? అదే మా కదా! అసిస్టెంట్స్ అటే తిరుగుతుంటారు. హ్మ్. లేదంటే వేరే ఆర్టిస్ట్‌ల అసిస్టెంట్లు తిరుగుతుంటారు. హ్మ్. అసిస్టెంట్ డైరెక్టర్లు పిల్లలు అమ్మ, అమ్మ అని మా చుట్టే తిరుగుతుంటారు. హ్మ్. వాళ్ళైనా చెప్తారు. లేదంటే మేమే గబుక్కుని వింటాము. హ్మ్. మన మొహం మీదేమో అయ్యో! అవునా అమ్మా బాలేదా? అలా అంటారు. హ్మ్. అలా పక్కన ఇట్లా మెట్లు ఇట్లా ఎక్కుతుంటేనే బానే నాటకాలు దొబ్బుతుంది గదా! అన్ని వేషాలు ఇక్కడే వస్తాయి. ఇంట్లో బానే ఉంటారు. నిన్న జూడు సినిమాకి బోయారు ఇద్దరు మొగుడు పెళ్ళాం. అప్పుడు బానే ఉన్నారుగా అట్లా అంటారు. స్టేటస్‌లు పెట్టుకోవడం కూడా తప్పైపోతుంది కదా! స్టేటస్ కూడా కాదండి. అంటే ఇప్పుడు రాత్రి బాగున్న మనిషికి పొద్దున బాగోదని గ్యారంటీ అసలు ఒక ఉంటుంది. గంటకే ఎలా ఉంటుందో తెలియట్లేదు తెలీదు కదా! కదా! ఎందుకు చెప్తాము? ఆరోగ్యాల విషయంలో ఎందుకు చెప్తాము? అదే ఎవరో కదా! చెప్తారండి అబద్ధము. హ్మ్. దాన్ని పట్టుకొని ఆర్టిస్టులు అబద్ధాలు చెప్తారని పుకారు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. కొంతసేపటికి హెడేక్ వస్తదో తెలీదు, జలుబు చేస్తదో హ్మ్. తెలీదు. మనుషులమే కదా! రోబోట్స్ కాదు కదా! కాదు ఇందాక కదా! మనం అనుకున్నట్లు. అంతే. సో, ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ వస్తుందో ఎవరికీ తెలీదు. అండ్ కానీ ఇంత కష్టపడుతూ ఇంత సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా మీలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే నాకు అదే కొంచెం అన్‌బిలీవబుల్‌గా అనిపిస్తుంది. వస్తాయండి. అంటే చూసుకుంటారు. హ్మ్. నన్ను మటుకు ఫస్ట్ నుంచి నాకు తెలీదు ఎందుకనో. హ్మ్. నేను కూడా చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటా. హ్మ్. నాకు మెయిన్ చెప్పాను కదా! నేను వీళ్ళని జనరలైజ్ చేసి చూస్తానండి మెయిన్ నాకు. ఇప్పుడు నాతోని ఒక డైరెక్టర్ బిహేవ్ చేయట్లేదనుకోండి. అంటే హ్మ్. కోపంగా ఉంటారు. ఆయన మెంటాలిటీ అదే అనుకోండి. హ్మ్. నేను మాక్సిమం దూరం అంటే ఎక్కువ మాట్లాడను. నా వర్క్ నేను పర్ఫెక్ట్‌గా చేసేసి వాళ్ళకి అనే ఛాన్స్ ఇవ్వనసల. హ్మ్. అలా చేసుకుంటా. 90% అలాగే చేస్తాను. హ్మ్. కొన్ని కొన్ని సార్లు ఏమైతుందంటే నా పాస్ట్ నేను ఎలాగున్నానో తెలుసుకుంటారు కదా! అంటే అవునవును. వీళ్ళు చాలా రోజుల నుంచి చేస్తుంది అలాగే ఇలా హ్మ్. అనుకుంటారు కదా హ్మ్. వాళ్ళు. వాళ్ళు రెస్పెక్ట్‌ఫుల్‌గానే ఉంటారు. ఓకే. అలా. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్‌కి ఎక్కువ డెడికేటెడ్‌గా ఉంటా. హ్మ్. అందుకని ఏమనటానికి ఛాన్స్ ఇవ్వను. అసలు ముందు ఛాన్స్ లేదు కదా! లేదు. అనడానికి కూడా. పోనీ పర్సనల్‌గా అందామన్నా పర్సనల్‌గా కూడా ఛాన్స్ ఇవ్వను ఎవరికీ హ్మ్. అనటానికి. హ్మ్. నా లైఫ్ నేను పర్ఫెక్ట్‌గా ఎంత మాక్సిమం నాకు నేను డెడికేటెడ్‌గా ఉంటాననమాట. ఎటువంటి పార్టీలకి వెళ్ళను. వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు పార్టీలు. హ్మ్. ఏదన్నా ఇప్పుడు ఫంక్షన్స్‌లా ఇంక అది జరుగుతాయి. వాళ్ళ ఇష్టం కదా! వాళ్ళ ఇష్టం అండి అది హ్మ్. కంప్లీట్‌గా. హ్మ్. ఐ రెస్పెక్ట్ దెమ్. హ్మ్. వాళ్ళ టైం అది. వాళ్ళ ప్రీషియస్ టైమ్. యెస్. యెస్. వాళ్ళు ఎలా అయినా దాన్ని యుటిలైజ్ ఎవరికి చేసుకోవచ్చు. ఎందులో హ్యాపీనెస్ దొరికితే ఆ! అందులో ఆ! వాళ్ళు నా నా వీక్‌నెస్ కాదు కదా! ఇది మైనస్ ఉంది అని చెప్పుకునే అవకాశం ఎదుటి వాళ్ళకి ఇవ్వకుండా నాది నేను పర్ఫెక్ట్‌గా అంటే కంప్లీట్‌గా ఇంక షూటింగ్ నుంచి వచ్చి కార్ ఎక్కాను అంటే ఇంకా కంప్లీట్‌గా కట్ అయిపోతుంది. కానీ చాలామంది ఆర్టిస్టులు కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ షూట్ టైమ్‌లో ఈవెన్ వాష్‌రూమ్స్ నీట్‌గా పెట్టట్లేదు. ప్రొడక్షన్ హౌస్ మేము రెస్ట్ తీసుకోవడానికి కనీసం ఒక మంచి బెడ్ ఇవ్వట్లేదు. ఈవెన్ వాటర్ బాటిల్స్ దగ్గర గూడా మాకు రిస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి. ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ అసలు నిజాలేనా అండి? నిజమండి అది. హ్మ్. 100% నిజం. హ్మ్. వాటర్ బాటిల్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు. ఎవరో ఒక ఆర్టిస్టు ఆహ్, ఇప్పుడు వాళ్ళ మదర్‌ని తెచ్చుకుంటారో, ఎవరినైనా తెచ్చుకుంటారు కదండీ కొత్తగొచ్చిన హ్మ్. వాళ్ళు. హ్మ్. మేబీ ఇది అదర్ స్టేట్ నుంచే వచ్చింది. ఓకే. ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాక్ కూడా ఈ హ్మ్. వాటర్ బాటిల్స్ గొడవ లేదు. హ్మ్. ఈ 1 ½ ఇయర్ ఇప్పుడు ఈ 2 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయిందిది. నేను విన్న కంప్లెయింట్ ఏంటంటే, ఎవరో ఒక ఆర్టిస్ట్ వాళ్ళ మదర్‌ని తెచ్చుకున్నారు.
కన్నడ నుంచో ఎక్కడో ఏమో తెలియదు, నాకు లాంగ్వేజ్ తెలియదు. అక్కడి నుంచి తెచ్చుకున్నారు. వీళ్ళు కూర్చుంటారు కదా, కంపెనీ అనేది 2 బాటిల్స్ ఇస్తుంది మనిషికి, 2 లీటర్స్. ఓకే. 1 లీటర్ బాటిల్స్ 2 ఇస్తారు, అందరికి ఇస్తారు. మేబీ ఎక్స్ట్రా వచ్చిన పర్సన్ వస్తే కంపెనీ ఇయ్యాలి కదా వాళ్ళకి కూడా. ఇప్పుడు వాళ్ళే తెచ్చుకున్న మనుషులు కదా వాళ్ళు, వాళ్ళకి ఇస్తుండొచ్చు. అది మిస్యూజ్ చేసి ఉండొచ్చు దాన్ని ఎవరన్నా. అంటే సగం సగం తాగేసి పడేసి, లేదంటే మాకు ఎక్స్ట్రా కావాలి, మా మదర్ వచ్చారు, మా తమ్ముడు వచ్చాడు, మా అక్క వచ్చింది, నాకు వాటర్ బాటిల్ కావాలి అని అడిగి గొడవ చేసి ఉండొచ్చు. ఈ ఇష్యూ అలాగే స్టార్ట్ అయింది. ఆ ఒక్క ఆర్టిస్ట్ చేసిన పనికి ఇక్కడ ఏ ఆర్టిస్ట్ కి వాటర్ ఇవ్వట్లే ఇప్పుడు. అలా ఎలా అండి? ఎవరో ఏదో చేశారని చెప్పేసి అందరికి అదే కంపెనీ పనిష్మెంట్ ఏం చేయాలి? మేం ప్రొవైడ్ చేసేది 2 బాటిల్సే అమ్మా, మీకు ఎక్స్ట్రా వచ్చారు కాబట్టి మీరు తీసుకోండి, అది మీ పర్సనల్ అని చెప్పాలి కదా. అలా చెప్పకుండా అసలు దీన్నే అందరికి అమలు చేసేసి ఇంక ఎవరికి వాటర్ బాటిల్స్ ఇవ్వము అనే దానికి వచ్చేసారు. వాటర్ బాటిల్స్ ఇవ్వరు, మేము కొనుక్కోవాలి, లేదంటే ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళాలి. కానీ ఇది మరీ అసలు అన్యాయం కదా. అన్యాయమే. ఎందుకంటే ఇంత ఆర్టిస్టులు ఇప్పుడు డిహైడ్రేట్ అవుతూ ఉంటారు, డైలాగ్స్ రెగ్యులర్ గా చెప్పడం వల్ల గొంతు తడారిపోతుంది. సో ఇవన్నీ ఉంటాయి. వాటర్ అనేది యాక్చువల్ గా చాలా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఎప్పుడు హైడ్రేట్ గా ఉండడం కోసం. టెక్నీషియన్స్ అందరికి ఇస్తారు వాటర్, సగం తాగి పడేసిన టెక్నీషియన్స్ కి వాటర్ ఫుల్ గా అవైలబిలిటీలో ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ఉంటుంది, అందరికి ఉంటుంది. ఓన్లీ ఆర్టిస్ట్లే భూతాలు ప్రేతాత్మలు అయినట్టు మాకు మటుకే కట్ చేసి పడేస్తారు. లేదు, ఎందుకు అడుగుతున్నానంటే జనరల్ గా మాకు తెలిసినంత వరకు మేము బయట నుంచి చూస్తాం కాబట్టి ఆర్టిస్టులు అనేసరికి వాళ్ళని ఏదో ఒక పెద్ద ప్యాంపర్ చేస్తున్నారు, ప్రిన్సెస్ లా ట్రీట్ చేస్తా ఉంటారు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటది. అది ఎవరు ప్రిన్సెస్ లాగా ఎవరు ట్రీట్ చేస్తారో తెలుసా? అసలు మేము అందరం వర్క్ చేసేది ఒక ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేసే వాళ్ళ కోసమే. అది పబ్లిక్. మమ్మల్ని చూసే ప్రేక్షకులు మమ్మల్ని నిజమైన ప్రిన్సెస్ లా చూస్తున్నారు. వాళ్ళు ది ఎండ్ ఆఫ్ ది డే ఈ మెప్పు కోసమే ఇదంతా భరించేది కూడా. బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు జనరల్ గా మీకు అంటే ఉంటారు కదా ఫ్యాన్స్ వచ్చేసేసి మాట్లాడించడం, ఇలాంటి ఫ్యామిలీతో బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అది హ్యాపీగా అనిపిస్తుంది, అమ్మో డిస్టర్బెన్స్ గా ఉంటుందా? లేదండి, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. డిస్టర్బెన్స్ అంటే గుడి దగ్గర కనుక, అంటే గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తే చెప్పేస్తాను. అంటే వాళ్ళకి తెలియదు కదండి, ఆ యాంగ్జైటీ ఉంటుంది. వాళ్ళ దృష్టి నుంచి నేను వేరేలా కనిపిస్తా. ఫస్ట్ మనందరం కలిసి దేవుడిని చూద్దామమ్మా, నేను బయటకు వచ్చి వెయిట్ చేస్తా మీ దగ్గర గడప దగ్గర, అప్పుడు రండి అని చెప్తా, పొలైట్ గా చెప్పేస్తా. ఎందుకంటే వాళ్ళు లేనిది మేము లేం కదండి. అదే కదండి. వాళ్ళు వాళ్ళ టైం అనేది ఇన్వెస్ట్ చేయకపోతే అసలు మేము ఈ రోజున లేం. ఆ టైంలో మీ హస్బెండ్ కానీ బాబు కానీ ఉంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? చాలా అంటే ప్రౌడ్ గా ఫీల్ అవుతారు ఎప్పటికీ. డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎంతో చూసేసారు ఆల్రెడీ. నాకు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే మొగల్ రేకుల టైంలో వచ్చిందండి, విపరీతంగా. మంచి క్యారెక్టర్ కదా. ఈవెన్ పబ్లిక్ ఎలా అయిపోయారంటే అప్పుడు ఉన్న ఆ క్యారెక్టర్ కి టచ్ చేసి చూసేవాళ్ళు, నేను మనిషినా కాదా అని. అవునా? అలా నేను అనుకుంటాను, మమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తే ఇంక హీరోయిన్స్ బయటకు వస్తే పరిస్థితి. అయ్యో, మొగల్ రేకుల్లో అసలు మీరు హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదు కదా. అప్పుడు క్యారెక్టర్ కూడా అలా క్యారెక్టర్ గా చాలా మంచి క్యారెక్టర్ కదా. మేడం ముట్టుకోవచ్చా మిమ్మల్ని అడిగారు ఆ లేడీసే. అలా టచ్ చేసి చూసేవాళ్ళు అనమాట, మనిషా కాదు అంత. అంటే ఇట్లా మైరుగా చూసేవాళ్ళు. మీరు కరెక్ట్ గా ఈవిడ కూడా అప్పుడే కెరియర్ స్టార్ట్ చేశారు, మొన్న పుష్ప ఫేమ్ కల్పలత గారు. అదే ఫస్ట్ సీరియల్. మీరు అప్పటికి సీనియర్ అయిపోయారు. అప్పటికే నేను ఒక 4-5 సీరియల్స్ చేశాను. 5 సీరియల్స్ చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.